అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్ నగర హృదయంలో ప్రకృతి, చరిత్ర, ఆధ్యాత్మికత, సామాజిక స్ఫూర్తి ఈ నాలుగు కలిపిన ఒక అద్భుత ప్రదేశం ఉంది. అదే ట్యాంక్ బండ్. ఈ ప్రదేశాన్ని అధికారికంగా ట్యాంక్ బండ్ అని పిలుస్తారు. ఒకవైపు విశాలమైన హుస్సేన్ సాగర్ సరస్సు, మరోవైపు నగర రద్దీ. ఈ రెండింటి మధ్య ఒక అందమైన వారధిలా నిలిచిన ప్రదేశం ఇది. ఇప్పుడు మనం ఒక గొప్ప విగ్రహం గురించి తెలుసుకుందాం. హుస్సేన్ సాగర్ సమీపంలో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మహా విగ్రహం. దీన్ని సుమారు 125 అడుగుల ఎత్తులో నిర్మించబడిన ఈ విగ్రహం భారతదేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాలలో ఒకటి. వేల టన్నుల ఉక్కుతో నిర్మించిన ఈ విగ్రహం సమానత్వానికి, సామాజిక న్యాయానికి ప్రత్యేకగా నిలుస్తుంది. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత. ఆయన జీవితం అంతా సామాజిక అసమానతలపై పోరాడారు. విద్య, హక్కులు, సమానత్వం ఇవే ఆయన ఆశయాలు. చేతిలో రాజ్యాంగ పుస్తకం పట్టుకొని ఉన్న ఈ విగ్రహం ఆయన విజన్ను ప్రతిబింబిస్తుంది. ట్యాంక్ బండ్ ప్రాంతంలో నిలబడి చూస్తే ఒకవైపు బుద్ధ విగ్రహం శాంతి సందేశాన్ని ఇస్తుంది, మరోవైపు అంబేద్కర్ విగ్రహం సమానత్వం, న్యాయం సందేశాన్ని ఇస్తుంది. ఈ రెండింటి మధ్య నిలిచిన ట్యాంక్ బండ్ మనకు చరిత్రను గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట. దేశ చరిత్రలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువై ఉంటే, రెండవ విగ్రహం మన తెలంగాణ రాష్ట్రంలోని ట్యాంక్ బండ్ పక్కన నిర్మించబడింది అనమాట. మీరు చూసింది ఎన్టీఆర్ ఘాట్. అలాగే ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తెలంగాణ సచివాలయం అన్నమాట. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో, అదే ఒకప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించబడింది అనమాట. తెలంగాణ అంటేనే మనకు గుర్తు వచ్చేది పోరాటాల గడ్డ అని. ఇప్పుడు మనం ఈ కనిపించే దృశ్యం ఏమిటంటే, తెలంగాణలోని అమరవీరులకు స్మారకార్థంగా ఈ అమరస్తూపాన్ని నిర్మించారనమాట. ఇది తెలంగాణ పోరాటానికి ప్రతీకగా నిలుస్తుంది. అలాగే ఇక్కడ మనం ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి బుద్ధ విగ్రహాన్ని సందర్శించాలంటే మనం ముందు లుంబిని పార్క్లోకి ఎంటర్ అవ్వాలన్నమాట. లుంబిని పార్క్లో నుంచి మనం బుద్ధ విగ్రహానికి చేరుకోవచ్చు. ముందు మనం లుంబిని పార్క్ దగ్గరికి ఎంటర్ అవ్వడానికి టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 20 రూపాయలు చెల్లించి మనం టికెట్ తీసుకొని లోపలికి రావాలన్నమాట. లోపలికి రాగానే దృశ్యాలు అయితే ఈ విధంగా ఉంటాయి. ప్రత్యేకంగా ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అనేది చాలా ప్రత్యేక ఆకర్షణగా ఈ మొత్తం లుంబిని పార్క్కి నిలుస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ చాలామంది టూరిస్టులు ఫోటోలు తీసుకోవడానికి చాలా ఆతృత చూపిస్తూ ఉంటారన్నమాట. లుంబిని పార్కును 1994లో అభివృద్ధి చేశారు. ఇది బుద్ధుని జన్మస్థలమైన లుంబిని అంటే నేపాల్లో ఉంటుంది. ఆ పేరు మీదుగా దీనికి లుంబిని పార్క్గా నామకరణం చేయబడింది అనమాట. శాంతి, ప్రశాంతత, ఆధ్యాత్మికతలకు ప్రతీకగా ఈ పార్కు ఆ పేరు పెట్టారు. హుస్సేన్ సాగర్ సరస్సు పక్కనే ఉండడం వల్ల ఇక్కడి వాతావరణం ఎప్పుడూ చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే పచ్చని లాన్లు మరియు ఆకర్షణీయమైనటువంటి మొక్కలు ఇవన్నీ కూడా టూరిస్టులను ఎంతో ప్రత్యేకంగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. సాయంత్రం వేళల్లో ఇక్కడ వాతావరణం మరింత ప్రత్యేకంగా ఉంటుంది. కుటుంబాలు, పిల్లలు, యువత అందరూ కలిసి సరదాగా గడిపే ప్రదేశం ఇది. ఫోటోగ్రఫీకి కూడా ఇది అద్భుతమైన లొకేషన్ అని చెప్పుకోవాలి. లుంబిని పార్క్ను ప్రత్యేకంగా నిలబెట్టేది ఇక్కడ జరిగే లేజర్ షో. అది సాయంత్రం మాత్రమే ఉంటుంది. మనం పగలు వచ్చాం కాబట్టి అది ఇప్పుడు మనకి కనబడదన్నమాట. పార్క్లో టికెట్ వ్యవస్థ, భద్రతా సిబ్బంది, కూర్చునే ప్రదేశాలు, తినుబండారాల స్టాళ్ళు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. పండగల సమయంలో, సెలవు దినాల్లో కూడా ఇక్కడ భారీ సందర్శకులు వస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగి ఉండడానికి ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉన్నటువంటి చెట్లే ముఖ్య కారణం అన్నమాట. ఇటువంటి సుందరమైన ఒక ప్రదేశం 2007 ఆగస్టు 25వ తేదీ సాయంత్రం ఈ ప్రశాంతత ప్రదేశం ఒక్కసారిగా విషాద క్షణాలకు వేదికైంది. ఆ రోజు సాయంత్రం లేజర్ షో చూసేందుకు కుటుంబాలు, పిల్లలు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో పార్కులో చేరారు. సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో అకస్మాత్తుగా బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు లేజర్ షో జరుగుతున్న ప్రదేశం సమీపంలో జరిగింది. అదే రోజున మరో పేలుడు గోకుల్ చాట్ వద్ద కూడా జరిగింది. ఈ 2 పేలుళ్లతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఆ రోజు జరిగిన పేలుళ్లలో మొత్తం 40 మందికి పైగా మరణించారని అధికారిక నివేదికలు వెల్లడించాయి. వందలాది మంది గాయపడ్డారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి దుఃఖం నగరాన్ని కుదిపివేసింది. పేలుడు జరిగిన వెంటనే పోలీసులు అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. రాత్రంతా రక్షణ చర్యలు కొనసాగాయి. నగరమంతా భద్రత కట్టుదిట్టం చేయబడింది. ఈ దాడి దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తును ప్రారంభించాయి. తరువాతి దర్యాప్తులో ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. న్యాయపరమైన చర్యలు చేపట్టారు. తర్వాత కాలక్రమేణా ఇంకా ఇదంతా మర్చిపోయిన తర్వాత మళ్ళీ టూరిస్టులు యథావిధిగా ఈ ప్రాంతాన్ని చేరుకున్నారన్నమాట. మీరు ఇక్కడ చూసేది టికెట్ కౌంటర్ అనమాట. ఇది బుద్ధ విగ్రహాన్ని సందర్శించడానికి వెళ్ళేందుకు టికెట్ అయితే తీసుకోవాలి. మామూలుగా బోట్లో వెళ్ళేటటువంటి టికెట్ 100 రూపాయలు అనమాట. ఆ టికెట్ తీసుకున్న తర్వాత ఈ మార్గంలో మనం వెయిట్ చేయాలి. ఒక బోటు ఏదైతే వచ్చిందో ఆ బోట్లో మనం ఎక్కి బుద్ధ విగ్రహానికి చేరుకుంటామన్నమాట. అదే చేరుకొని ఆ బుద్ధ విగ్రహం దగ్గర టైం స్పెండ్ చేసి మళ్ళీ అదే బోట్లో రిటర్న్ ఇక్కడికి చేరుకుంటామన్నమాట. ఇంకా హుస్సేన్ సాగర్ చరిత్ర 16వ శతాబ్దానికి చెందినది. ఈ సరస్సును నిర్మించినది సుఫీ సంత్ మరియు ఇంజనీర్ అయిన హుస్సేన్ షా వాలీ. గోల్కొండ సామ్రాజ్యాన్ని పాలించిన ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఆదేశాల మేరకు ఈ సరస్సు నిర్మించబడింది. ఆ కాలంలో ఇది తాగునీటి ప్రధాన వనరుగా ఉండేది. కాలక్రమేణా ఇది హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ నగరాలకు గుర్తింపుగా మారిపోయింది. ట్యాంక్ బండ్ రహదారి సుమారు 2 కిలోమీటర్ల పొడవుతో హుస్సేన్ సాగర్ పక్కన విస్తరించి ఉంటుంది. ఇక్కడ ఉదయం వేళల్లో జాగింగ్ చేసేవారు, సాయంత్రం కుటుంబంతో విహరించేవారు, ఫోటోగ్రఫీ చేసే యువత అందరూ కనిపిస్తారు. సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో సరస్సు మీద పడే బంగారు కాంతి ఈ ప్రదేశాన్ని మరింత అందంగా మార్చేస్తుంది. ట్యాంక్ బండ్ ప్రత్యేకతల్లో ఒకటైన ఇక్కడ వరుసగా నిలిచిన తెలుగువారి మహానుభావుల విగ్రహాలు, కవులు, రాజులు, సంస్కర్తలు, స్వాతంత్ర సమరయోధులు, మన చరిత్రను మలిచిన మహానుభావుల విగ్రహాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఇది ఒక విధంగా ఓపెన్ ఎయిర్ మ్యూజియంలా ఉంటుంది. ఇప్పుడు మనం హుస్సేన్ సాగర్ మధ్యలో నిలిచిన గొప్ప విగ్రహం గురించి మన దృష్టిని సరస్సు మధ్యలోకి తీసుకెళ్తాం. హుస్సేన్ సాగర్ మధ్యలో ఒక మహత్తర శాంతి ప్రతీకగా నిలిచిన బుద్ధ విగ్రహం ఉంటుంది. దీన్ని బుద్ధ స్టాచ్యూ ఆఫ్ హైదరాబాద్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మోనోలిథిక్ బుద్ధ విగ్రహాల్లో ఒకటి. ఈ విగ్రహం సుమారు 58 అడుగుల ఎత్తులో ఒకే రాతి బండపై చెక్కబడింది. తెల్లని గ్రానైట్ రాయితో నిర్మించిన ఈ విగ్రహం ప్రశాంతతకు ప్రతీక. ఇది గౌతమ బుద్ధుడి ధ్యాసముద్రలో నిర్మించబడి ఉంటుంది. ఈ విగ్రహాన్ని 1992లో ప్రతిష్ఠించారు. విగ్రహాన్ని సరస్సు మధ్యలో నిలబెట్టడం ఒక పెద్ద సవాలుగా మారింది. మొదటిసారి విగ్రహాన్ని తరలించే సమయంలో ప్రమాదం జరిగినప్పటికీ తర్వాత విజయవంతంగా ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఇది హైదరాబాద్కు ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. సాయంత్రం వేళల్లో సరస్సు నీటిపై పడే సూర్యాస్తమయ కాంతిలో ఈ బుద్ధ విగ్రహం మరింత అందంగా కనిపిస్తుంది. రాత్రి వేళల్లో ప్రత్యేక లైటింగ్తో మెరిసిపోతూ ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ ప్రాంతం కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ కాదు, ఇది భావోద్వేగాల సమ్మేళనం. గణేష్ నిమజ్జనం సమయంలో హుస్సేన్ సాగర్ ప్రాంతం ఉత్సాహంతో కళకళలాడుతూ ఉంటుంది. కొత్త సంవత్సర వేళల్లో, పండుగల సమయాల్లో ఈ ప్రదేశం జనసందోహంతో నిలిచిపోతుంది. అంతేకాదు లాస్ట్ టైం క్రికెట్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా ఈ ప్రాంతం మొత్తం జనసముద్రంతో కిక్కిరిసిపోయిందన్నమాట. హైదరాబాద్ నగరాన్ని ఒకే దృశ్యంలో ప్రతిబింబించాలని అంటే విశాలమైన సరస్సు మధ్యలో శాంతిగా నిలిచిన బుద్ధ విగ్రహం కనిపిస్తుంది. అదే మనం ఇప్పుడు ప్రయాణిస్తున్న హుస్సేన్ సాగర్ అన్నమాట. సుమారు 5.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో విస్తరించిన ఈ సరస్సు నగరానికి ఒక ఊపిరితిత్తులా పనిచేస్తుంది. సాయంత్రం వేళల్లో సరస్సు మీద పడే సూర్యాస్తమయ కాంతి మనసును ప్రశాంతంగా మారుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం బుద్ధ విగ్రహానికి చేరుకున్నామన్నమాట. హుస్సేన్ సాగర్ మధ్యలో ఉన్న మహత్తర విగ్రహం. ఈ విగ్రహం సుమారు 58 అడుగుల ఎత్తులో ఒకే గ్రానైట్ రాయి బండపై చెక్కబడిందని మీకు ఆల్రెడీ చెప్పాను. కానీ దీని బరువు సుమారు 350 టన్నుల వరకు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మోనోలిథిక్ బుద్ధ విగ్రహాల్లో ఒకటి. అంటే
ఏకశిలా విగ్రహం అన్నమాట. ఇది తెల్లని గ్రానైట్ రాయిని నల్గొండ జిల్లా నుండి తెచ్చి నిపుణులైన శిల్పులు దీన్ని చెక్కారు. ఒక్క రాతి బండపై ఇంత భారీ విగ్రహాన్ని చెక్కడం ఒక అద్భుత శిల్పకళా నైపుణ్యం. ఈ విగ్రహం కింద ఉన్న ప్లాట్ఫామ్కి గిబ్రాల్టర్ రాక్ అని పిలుస్తారు. అక్కడికి బోటింగ్ ద్వారా వెళ్ళే సౌకర్యం ఉంది. మనం అదే బోటు మీద ఇక్కడికి చేరుకున్నాం. ఇంకా పర్యాటకులు ఇక్కడికి చేరుకొని విగ్రహాన్ని దగ్గరగా చూస్తుంటే ఆ అనుభూతే వేరు. బుద్ధుడు ప్రపంచానికి శాంతి, అహింస, దయ అనే సందేశాలు ఇచ్చాడు. హుస్సేన్ సాగర్ మధ్యలో నిలిచిన ఈ విగ్రహం అదే సందేశాన్ని ప్రతిబింబిస్తుంది. నగర హడావుడి మధ్యలో ఒక ప్రశాంతతను అందించే ప్రదేశం ఇది. సరస్సు తీరంలో కూర్చొని బుద్ధ విగ్రహాన్ని చూస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది. అలాగే ఇక్కడ గిబ్రాల్టర్ రాక్ అనే రాయి మీద చెక్కబడిన ఈ శిల్పాలు అత్యంత అభినందనీయం. ఇక్కడ ఒక దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఈ ఏకశిలా విగ్రహం అయినటువంటి బుద్ధ స్టాచ్యూ దేశంలోనే గొప్పగా పిలువబడే ఏకశిలా విగ్రహాల్లో ఇది ఒకటి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ అనేక రకమైనటువంటి శిల్పాలు మీకు దర్శనమిస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ జాతీయ జెండాపై ఉండేటటువంటి అశోక చక్రం, అలాగే మన పూర్వీకులను రిప్రజెంట్ చేసే ఎన్నో శిల్పాలు, వీటన్నిటినీ సమ్మేళనమే ఈ బుద్ధ స్టాచ్యూ అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉద్యానవనం లాంటి ఈ మొక్కలు ఇక్కడ ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించడంలో ముఖ్య భూమిక పోషిస్తూ ఉంటాయన్నమాట. ఇంకా మనం ఈ బుద్ధ విగ్రహాన్ని సందర్శించుకున్న తర్వాత అదే బోట్లో మళ్ళీ తిరిగి పయనమయ్యి మనం లుంబిని పార్క్కి చేరుకుంటామన్నమాట. ఈ పార్క్కి చేరుకునే రిటర్న్ జర్నీలో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, అది అంబేద్కర్ స్టాచ్యూ అన్నమాట. ఈ అంబేద్కర్ స్టాచ్యూ చుట్టుపక్కల ఎక్కడి నుంచి చూసినా సరే ఒకే విధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ రిటర్న్ జర్నీలో మనం ఇక్కడ గమనించినట్లయితే హైదరాబాద్ తెలంగాణ సచివాలయం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ బోట్ జర్నీ చాలామంది టూరిస్టులకు ఒక మధురానుభూతిని మిగులుస్తూ ఉంటుంది. చుట్టుపక్కల ఎటు చూసినా సరే ఈ రోడ్డుపై అనేక సినిమాలను ఇక్కడ చిత్రీకరించారు. ఈ ప్లేస్ తెలంగాణకే ఒక గొప్ప చరిత్రను తీసుకొచ్చిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంకా మనం ఇక్కడికి చేరుకొని ఈ లుంబిని పార్క్ని, ఈ బుద్ధ విగ్రహాన్ని, అలాగే అంబేద్కర్ స్టాచ్యూని ఒకే సమయంలో వీటన్నిటిని మనం సందర్శించవచ్చు అన్నమాట. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.